ఆల్రెడీ మనం ఒకరికి ఇచ్చాము అచ్చా ఆగా థ్యాంక్ గాడ్ శాంతంగా జరిగింది ఏమి కానీ పెద్ద పెద్ద ప్లీజ్ చూసారా అంటే ప్లీజ్ చూడండి సో ఎందుకు ఇస్తున్నా డబ్బులు ఎందుకు ఇస్తున్నా నా అభిమానం కదా ఇప్పుడు నా కోసం మీరు వచ్చారు నేను ఎంత పెద్ద సినిమా పెట్టి మీకు పిలిచాను ఇక్కడ దాకా అంటే మీరు నా కోసం కదా వచ్చింది మరి ఆ గౌరవం మీకు ఎందుకు అలానే నా అంటే మన అందరి కోసం వచ్చిన ఆడియన్స్ అదొక ఒక టైప్ ఆఫ్ మన పెద్ద కూడా ఇవ్వట్లేదు ఈ రోజు ఈ టైంలో మనం ఇచ్చింది 10,000 అది ఒక హ్యాపీనెస్ కోసం చదువుతాం సంబడి అంటే మీ ఏదో దాని మీద మీ చదువు కోసం మీ పిల్లల కోసం మీ ఫ్యామిలీ కోసం మీకోసం అది హెల్ప్ చేయడానికి లేకపోతే మీ హ్యాపీనెస్ కోసం యూజ్ చేయొచ్చు కదా. అది కరెక్టే. కాకపోతే మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం ఇస్తున్నారా ఓన్లీ ఈ రోజు ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో పడుతున్నాయి. ఆల్రెడీ 110 స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ ఆల్రెడీ పిల్లలు కూడా పడింది. సో ఇంకో కైండ్ ఆఫ్ కొత్త ప్రమోషన్ అనుకోవచ్చా ఈ సినిమాకి ప్రమోట్ చేసిన ఒక యాంగిల్ అనుకోవచ్చా? ఎందుకు ఇది మీరు డబ్బులు ఊళ్ళో మాటలు పెట్టి తిప్పడం నేను బిగ్ బాస్ ఆడేసి వచ్చాను. మీరు చెప్పిన మాత్రం అది నేను ప్రమోషన్ లెక్క ఎప్పటికీ ఒప్పుకోను. నేను అవుతున్నారు కానీ సరే అవుతులోని సహాయం చేసుకోవాలి ఎలా మన వైపు నుంచి మార్పును మనిషి ధర్మాన్ని ఇదే చేసుకోవాలి అనుకుంటే మూవీ చేశాను కదా ప్రెస్ ప్రమోషన్స్ ఇవన్నీ దాంట్లో ఉంటుంది. కానీ ఇది ఓన్లీ ఆడియన్స్ సుఖం కోసం. ఈ సినిమా టీజర్ ఈ సినిమా టీజర్ సన్నీ లియోతో లాంచ్ చేయించారు కదా, లాభం వస్తుందా రాదా అనేది నేను చెప్పలేను కానీ లాస్ మాత్రం రాదు. సరదాగా ఉన్నది. నేను చెప్పినందుకు మాత్రాన మీరు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు అని నేను చెప్పాను. చూడొద్దని చెప్పిన నా పైసలు పెట్టి నేను చూస్తా. మీరు కూడా మీకు ఇష్టం ఉందో చూడండి, లేకపోతే లేదు. నాకైతే సరదాగా ఉంది, చాలా మంచిగా అనిపించింది. సరదాగా ఉంది సినిమా. అందులో ఉన్న హీరోలు కానీ హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ మ్యూజిక్ కానీ నాకైతే సరదాగా ఉంది, బాగుంది, పర్వాలేదు. ఓకే. నీ మాటలు చెప్పాలంటే ఎలా ఉంది? నా మాటలో చెప్పాలంటే దీనికి డైలాగ్ అయితే ఏం లేదు, బొక్క అయితే రాదు, సినిమా బొక్క అయితే లేదు, బాగా సరదాగా ఉంది. ఏమంటారు హిట్ సూపర్ హిట్ కాకపోయినా కానీ ఇప్పుడున్న పెద్ద పెద్ద సినిమాల కంటే బెటరే. మన తమ్ముడు సినిమా చూసినాం కదా, తమ్ముడు కన్నా బెటర్. పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, పెద్ద హీరోయిన్ అన్ని పెట్టేసుకొని మొత్తం బొక్క పెట్టిరు. అంత బొక్క ఏం లేదు సినిమా. కొత్త వాళ్ళు, హీరో కొత్తవాడు, డైరెక్టర్ కొత్తవాడు, హీరోయిన్ కొత్తవాడు, అందరు కొత్త వాళ్ళు అయినా కానీ సినిమా మాత్రం సరదాగా ఉంది, ఎక్కడ పోలేదు. ఐఫోన్ ఇచ్చారంటే ఏది ఇంకా ఐఫోన్ ఏమి ఇవ్వలేదు. ఐఫోన్ కోసం డబ్బులు వర్షం కురిపించారా? ఒరిజినల్ బాయ్ కదా, ఎట్లా ఉండదు చూద్దాం ఈ ఒరిజినాలిటీ ఎలా అనేది. ఓకే డన్. బట్ మీరు కొన్ని సీన్స్ యాక్టర్ సిరి గారితో చూసారు, మాకే భయం వేస్తుంది. మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? అంటే ఎలా ఉంటుంది? సిరిగా వచ్చి నగ్గించి చాలా బాగా చేశారు. అంటే కొన్ని సీన్స్ ఉన్నాయి. లేదు అంటే తన గవర్నమెంట్ ఆలోచిస్తుంది, సినిమా ప్రొఫెషన్ అనే విషయానికి వచ్చినప్పుడు తను ఎలా సపోర్ట్ చేస్తున్నా నాకు తెలుసు కాబట్టి. సినిమా చూస్తున్నప్పుడు ఏమైనా కామెంట్స్ చేశారా? నేను నవ్వుతుంది, నేను భయపడుతున్నా మధ్య మధ్యలో చూస్తున్నా, ఎలా నవ్వుకునే రెస్పాన్స్ ఎలా ఉంది? ఎలా ఉంటుందో మరి చూసుకోండి. అయ్యో ఏమన్నా చూసుకోండి. యాక్టింగ్ చాలా బాగుంది, ఫుల్ కామెడీ లైన్ బ్యూటిఫుల్ సైడ్ మూవీ కావచ్చు. విక్రమ్ శర్మ కూడా చాలా బాగుంది, హీరోయిన్ చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ ఎంటర్టైనింగ్ యూత్ఫుల్ స్టోరీ ఏం లేదు, సో ఇదైతే చూడొచ్చు. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ పాసిబుల్ అంటే బాగా నచ్చింది ఏంటి మీకు? నా చోటు యాక్టింగ్ నచ్చింది, మెసేజ్ కూడా ఉంది. లైక్ అది నేను చూసింది కాదు. హిట్ అవుతుంది అంటారా మూవీ? ఆల్రెడీ హిట్ అయిపోయింది, టాప్ వస్తుంది. బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ అవ్వచ్చు చెప్పచ్చు. థ్యాంక్ యూ. చెప్పుకొని పోవాలి.
హాస్టల్ బాయ్స్ కానీ కాలేజ్ చదివే పిల్లలు కానీ అండ్ ఈవెన్ దో మ్యారీడ్ కపుల్స్ కూడా ఈ సినిమా చూస్తే దే విల్ హ్యావ్ ఫన్. వాళ్ళ యంగ్ డేస్ ని వాళ్ళు గుర్తు చేసుకుంటారు అండ్ ఎవ్రీవన్ విల్ డెఫినెట్లీ గెట్ డైరెక్షన్ బాగుంది, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ ఎంటర్టైన్మెంట్ బాగుంది, కామెడీ బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది, మ్యూజిక్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ క్యారెక్టర్ ఎవరిది శ్రీహాంత్ క్యారెక్టర్ ఫుల్ కామెడీ క్యారెక్టర్, ఫుల్ లెంత్ కామెడీ ఎందుకండి. He was into the character throughout the movie. చాలా బాగా చేశారు. ముగ్గురు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ముగ్గురు హీరోస్, ముగ్గురు హీరోయిన్స్ అందరూ చాలా బాగా చేశారు. చాలా నచ్చింది, చాలా హ్యాపీగా నేను చెప్తాను, మేమైతే హిట్ కొట్టేస్తాం. అది ప్రతి మనిషి మీద ఆధారపడే సంగతి అనేది దాని తర్వాత కూడా చెప్పాను. అంటే మనిషికి నచ్చితే అది బిఫోర్ అండ్ ఆఫ్టర్ కన్నా మీరు చూడండి, డివోర్సెస్ అవ్వట్లేదా లేకపోతే రిలేషన్షిప్స్ ఎలా నడుస్తున్నాయి, ఆ టాపిక్ మీద చాలా హ్యాపీగా ఉంది. కొంచెం కెమెరా వెనక చూసుకో. నాకు లివింగ్ డ్రీమ్. జరగండి, వెడల్పునండి మీరు. మీరే ఉన్నారు భయ్యా. ఇప్పుడు అయితే మొదలైంది, ఇంకా చూడాలి కదా. మొదలైంది చూడండి, అన్నిటికీ ఆన్సర్ దొరుకుతాయి బ్రదర్. ఎలా అనిపిస్తుంది ముందు నుంచి చెప్తున్నా, బ్లాక్ బస్టర్ అని. మీ మధ్యలో చూస్తే డబుల్ బ్లాక్ బస్టర్. ఈ సంవత్సరం రాసి పెట్టుకోండి, 1000 కోట్లు పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. మనోడు ఎవరో మొబైల్ మొబైల్ మూవీ చాలా అశోక్ నువ్వు వదలరా. అసలు క్రేజీ చేశాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, అంతకంటే బెటర్ చేశాడు. ఎవ్రీథింగ్ ఇస్ నైస్. అలానే అనిపిస్తుంది. అదేమంత వల్గర్ గా లేదు. ఇట్ ఇస్ వాచబుల్ అండ్ 100% ఎంటర్టైన్మెంట్. స్టార్టింగ్ నుంచి ఎవరు పట్టుకున్నారు ఎప్పుడు స్క్రీన్ పై చూస్తే నవ్వులే నవ్వులు నేను ఎట్లా లేకుండా పైకి మాట్లాడగా
క్యారెక్టర్ గానీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. అండ్ దేర్ ఇస్ ఆల్సో అ మెసేజ్ నేర్చుకోవాల్సింది కూడా ఇందులో చూపించారు కాబట్టి ఓవరాల్ గా సినిమా చాలా థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఒక సీన్ లో మాత్రం న్యూడిటీ చూపిస్తారు. అందరూ కూడా అవి మొగోళ్ళు, ఈ బాయ్స్ ఉన్నారు కదా, ఈ బాయ్స్ లో. సో అక్క లాస్ట్ ఒక 1 minute అంతేగాని సో సినిమా ఓవరాల్ గా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చూడొచ్చు. ఇటువంటి మరి ఓవర్ గా అంటే ఓవర్ సీన్స్ ఏం లేదు, లిప్ కిస్ తప్ప ఓవర్ సీన్స్ ఏమీ లేదు. చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా వర్జిన్ బాయ్స్? సో ఓవరాల్ సినిమా చూసుకుంటే వల్గారిటీ బూత్ సీన్ ఏమైనా ఉన్నాయా? కొంచెం చాలా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూసి తట్టుకోలేదు. సో యూత్ అయితే బాగా అట్రాక్ట్ చేసింది. ఆ గ్లామర్ పార్ట్స్ అవి బాగా బాగుంది. గ్లామర్ బాగా చూపించాడు. మిగతా శాఖ కూడా ఉన్నందుకు ఆవిడ మంచిగా చేసింది. శ్రీహాన్ అయితే అక్కడక్కడ న్యాయంగా కామెడీ చేసాడు. సినిమా రొటీన్ గా ఉందా డిఫరెంట్ గా? ముగ్గురు కుర్రోళ్ళు, ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు అమ్మాయిలు లవ్ చేస్తారు. అవి ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి. వాళ్ళ ఒరిజినిటీని బాగొట్టుకోవాలని ట్రై చేస్తారు కానీ చివరికి ఆ అమ్మాయితోనే ప్రేమలో పెట్టి సక్సెస్ చేసుకుంటారు. సో ఒక ముక్కలో చెప్పాలంటే యావరేజ్ ఉంది సినిమా. వర్జిన్ బాయ్స్ మూవీ సినిమా ఒక డిఫరెంట్ సినిమా, ఒక లవ్ స్టోరీ సినిమా, ఒక యూత్ కి ఎలా చేయాలో ఒక నేషన్ సినిమా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మన హ్యాపీ డేస్, ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎంత ఎంజాయ్ చేస్తాం. కాలేజ్ మళ్ళీ ఈ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తాం. యూత్ఫుల్ సినిమా అని చెప్పొచ్చు. కనెక్ట్ అయ్యే సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న స్క్రీన్ ప్లే చూసుకుంటే ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. మెయిన్ చెప్పాలంటే ఒక లవ్ అట్రాక్ట్ ఉంటుంది. లవ్ అంటే మనం ఎంత ఇష్టపడతామో అన్నట్టు నిజంగా రియల్ గా చెప్తున్నా. ఆన్సర్ చెప్పాలి కొత్త రాష్ట్రాలకి. చాలా బాగుంది. అంటే ఒక హీరోయిన్ కూడా లాస్ట్ వరకు లవ్ అంటే ఏందో అర్థం లాస్ట్ లవ్ అంటే ఏందో తెలుసుకొని మళ్ళీ వచ్చి అర్థం చేసుకున్న హీరో కూడా అంటే చాలా బాగా చెప్తాడు. అంటే సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. ఈ సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా తీసుకుపోయారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న సాంగ్స్ కూడా ప్రతిదీ చాలా బాగుంది. యూత్ కి కనెక్ట్ అవుతారు. మళ్ళీ ఒక బాయ్స్ సినిమా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అంత ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది. ఇది ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా తీసుకుపోయింది. అవన్నీ బాగున్నాయి. కామెడీ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా బాగుంది. కామెడీ సీన్స్ కానీ చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చిన్న సినిమా పెద్ద సినిమా తీసుకుపోయింది. ఆల్ ద బెస్ట్.